సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. కేజీన్నర మటన్ తీసుకొని క్లీన్ చేసి రుచికి తగినంత సాల్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మటన్ మసాలా, 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోండి. 1 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4 ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేసి చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకొని మటన్ని 1 నిమిషం ఉడికించుకోవాలి. వాటర్ వేసుకోలేదండి, మటన్ వాటర్ వచ్చింది దీంట్లో అంతా. 1 నిమిషం అయిన తర్వాత కొంచెం పుదీనా, మెంతాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి 70% ఉడికిందండి మటను. స్టవ్ మీద పెద్ద బాండి పెట్టుకొని కేజీన్నర రైస్కి సరిపడా వాటర్ వేసుకొని అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయినాయండి. రైస్ కేజీన్నర తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసుకున్న రైస్ని బాయిల్ అయిన వాటర్లోకి వేసుకోవాలి. రైస్కి వాటర్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రైస్ కూడా 70% ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత గంజంతా వంచుకోవాలి. ఒక బాండి తీసుకొని అందులోకి ఉడికించుకున్న మటన్ని వేసి హాఫ్ నిమ్మకాయ రసం వేసి నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఒకసారి కొంచెం రైస్ మీద వేయడానికి మటన్ కర్రీ కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. మటన్ మీద రైస్ సగం వేసుకొని కొంచెం పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్ వేసి తీసి పెట్టిన మటన్ గ్రేవీని వేసి పైన రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ మీద పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్, కొంచెం ఆయిల్ వేసి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా రైస్కి ఇట్లా చేయాలండి. ఇలా చేస్తేనే రైస్ బాగా ఉడుకుతుంది. మధ్యలోకి ఇలా చేయాలా. చేసిన తర్వాత తడి బట్ట వేసుకోవాలి రైస్కి. వేసిన తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాలు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది రైస్ అనేది. మటన్ బిర్యానీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది.